గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దాంట్లో మౌలానా మసూద్ అజర్ కుటుంబం చనిపోయారు. వాళ్ళ జనాజాలో మొత్తం ఆర్మీ బ్యాండ్ అంతా దిగింది, ఆర్మీ ఆఫీసర్ అందరు దిగారు. అక్కడ ఎవరు వెళ్తారు? ఎవరైనా చనిపోతే వాళ్ళ బంధువులే కదా వెళ్తారు. అంటే మనం ఎంత క్లియర్గా అర్థమైపోయింది అది. సో వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు. అందుకని ఇప్పుడు డాక్టర్ని ఫిక్స్ చేసుకున్నాం. కానీ ఎస్, ఈ అజ్ఞాత బందూకుదారులు మాత్రం వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళ హ్యాండ్లర్స్ ఇంతవరకు టచ్ చేయట్లేదు. టచ్ చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. భయం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్స్ చేసేటప్పుడు మనం వాళ్ళని టార్గెట్ చేయకపోతే కనుక వీళ్ళని ఏం చేయలేం. ఇదే తప్పు మనం ఇజ్రాయెల్ చేసింది. ఇజ్రాయెల్ ఆపరేషన్స్ స్పెక్టాక్యులర్ ఆపరేషన్స్ చేయగలరు. టాక్టికల్, ఆపరేషనల్, వాళ్ళ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, వాళ్ళ ఇంటెలిజెన్స్ అసలు అన్బిలీవబుల్. నవభూత భవిష్యత్. ప్రపంచంలో ఏ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేయని వాళ్ళు చేయగలిగారు. పేజర్ బాంబ్ ఏంటి అసలు ఎవరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఎలా చేశారు వాళ్ళు? నస్రుల్లాని ఎలా చంపారు? ఒక్కరొకరిని, యాహియా సిన్వర్ని ఎలా చంపారు? ఒక్కరొకటి చూస్తే కనుక ఆపరేషన్స్, వాళ్ళు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఎలా చేశారు, మనకు ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎలా తెచ్చుకున్నారు, సర్వీలెన్స్ ఎలా చేశారు, 24/7 ఎలా ట్రాక్ చేశారు. ఎప్పుడో మ్యూనిక్లో 1972లో వాళ్ళు చంపిన వాళ్ళని ఒకరొకరిని వెంటాడి చంపారు. అంత స్పెక్టాక్యులర్గా చేయగలిగిన ఇజ్రాయెల్ వీళ్ళ వెనకాల ఉన్న శక్తిని టచ్ చేయలేకపోయింది ఇంతవరకు. వెనకాల ఎవరున్నారు? ఇరాన్. అందుకని ఈరోజు ఇరాన్తో యుద్ధం జరుగుతుంది. అక్కడ ఇరాన్ యుద్ధం కారణం ఏంటంటే వీళ్ళని ఎంతమంది చంపినా లాభం లేదు, వీళ్ళని సపోర్ట్ ఇస్తున్నటువంటి ఇరాన్ రెజీమ్ని మనం టచ్ చేయండి, వీళ్ళు ఇంకా పుడుతూనే ఉంటారు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అఫ్కోర్స్ కంప్లీట్ అది ఫ్లాప్ అయింది, బెడిసి కొట్టింది వాళ్ళకు. అది వాళ్ళు ప్లానింగ్లో లోపం ఉందా, మిగతా అందరినీ కలుపుకొని వెళ్ళలేనందువల్ల ఇది అయిందా, అది పెద్ద చర్చ, దాన్ని వెళ్ళదలుచుకోలేదు నేను. బట్ ఆలోచన కరెక్ట్. ఈ హ్యాండ్లర్స్ ఎవరున్నారో వాళ్ళు టచ్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు వీళ్ళని మన పహల్గామ్ దాడి కానీ, పుల్వామా కానీ, మన దేశంలో జరిగినటువంటి గోకుల్ చాట్, ఎక్కడెక్కడ జరిగాయో ఈ టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినాయో, ముంబై బ్లాస్ట్లు, ఢిల్లీలో అయితే ప్రతి వారం జరిగేది, చాందినీ చౌక్, చాలా దగ్గర జరిగినాయి. సో ఇటువంటి వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళని చంపుతున్నాం. కానీ వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చి పంపించిన ఐఎస్ఐ ఆఫీసర్ తన కుటుంబము ఏదో పాపా జోన్స్కి తినడానికి వెళ్తే తిరిగి సురక్షితంగా రాలేము అన్నటువంటి భయం వాళ్ళలో ఉన్న రోజు ఇవి అవుతాయి. కల్పించలేకపోయాం ఎందుకంత భయాన్ని? మరి అది బహుశా మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆలోచన. మనం వాళ్ళకి మనకు తేడా ఏంటి? అదొక టెర్రరిస్ట్ దేశం, మనం కూడా టెర్రరిస్ట్ దేశమే. ఆ దేశంలో టెర్రరిజం చేసుకుంటూ ఉందామా? కాబట్టి మనం ఒక బాధ్యత గల దేశము. మనం ఓన్లీ మన దేశాన్ని హర్ట్ చేస్తున్న వాళ్ళని మాత్రమే మనం వేటాడి చంపుతాము, మిగతా వాళ్ళు మన జోలికి వెళ్ళము అన్నది ఒక సిద్ధాంతం మన దేశంలో ఉంది. బికాస్ ఆన్సరబుల్. మనం మానవ హక్కులు ఉల్లంఘన చేసి ప్రతి ఒక్కరిని చంపేయం కదా. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మినాబ్ అన్న ఊర్లో, ఒక ఊర్లో వీళ్ళు మనం టామాహాక్ మిసైల్ కొట్టి 170 మంది చిన్న పిల్లల్ని చంపేసింది అమెరికా. ఈ రోజు దాకా జవాబుదారీ లేదు వాళ్ళకి. పైపెచ్చు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు? టామాహాక్ మిసైల్స్ అందరి దగ్గర ఉంది, ఇరానే వాడిని ఎత్తినేసుకొని ఉండొచ్చు అంటున్నాడు. సో మనం అటువంటి పని చేయం కదా. మనం ఒక రూల్ బేస్డ్ పద్ధతిలో వెళ్తాం మనం. అందుకని మనం దాని గురించి మనం ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళాం. మనం డైరెక్ట్గా ఇప్పుడు వాడితో యుద్ధం చేయదలుచుకోలేదు. మనం వాడు చేసినట్టు వాడు చేయలేడు, వాడికి కూడా కెపాసిటీ ఉంది కదా, వాడి అసెట్స్ కూడా ఇక్కడ ఉన్నారు కదా. పొలిటీషియన్స్ దగ్గర నుంచి తీసుకొని, బిజినెస్ మెన్ దగ్గర నుంచి తీసుకొని, మీడియా దగ్గర నుంచి తీసుకొని, ఎన్జిఓల దగ్గర నుంచి తీసుకొని, రిలీజియస్ తంజీమ్ల దగ్గర నుంచి తీసుకొని, పాకిస్తాన్కి చాలామంది అసెట్స్ ఇక్కడ ఉన్నారు మన దేశంలో. వాడు కూడా చేయొచ్చు కదా, తలుచుకుంటే వాడు కూడా చేయొచ్చు కదా. ఇది ఇలా ఒక సైకిల్లో నడుస్తూనే ఉంటుంది. మనం ఆ సైకిల్లో పడదలుచుకోలేదు. అది ఒక ప్రభుత్వ నిర్ణయం. వ్యక్తిగతంగా అడిగితే కనుక బహుశా అట్లీస్ట్ మనకు జరిగినటువంటి ఘటనల వెనకాల ఉన్నటువంటి వ్యక్తులను మనం ఎలిమినేట్ చేయాలి. తర్వాత ఇప్పుడు ప్లాన్ చేస్తున్న వాళ్ళని టచ్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఓ మెసేజ్ అన్నది వెళ్ళాలి. నువ్వు కూడా సురక్షితంగా ఉండవు అన్న మెసేజ్ మనం పంపించాలి. అది మోదీ గారు ఇచ్చారు. అయితే మన మీద ఎవరైతే అటాక్ చేస్తున్నారో వాళ్ళని మనం తుదం ముట్టిస్తాము అంటూ వాళ్ళని టార్గెట్ చేస్తున్నాం, వాళ్ళని లేపేస్తున్నాం. పహల్గామ్ చూస్తే ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది సరికొత్త పేరుతో వచ్చింది. జైషే మహమ్మదో, ఇండియన్ ముజాహిదీనో, లష్కరే తోయిబా, ఏదైనా ఇంకో పేరుతో వస్తున్నారు, అటాక్ చేస్తున్నారు. ఆ పని చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఒక లెటరో లేకుంటే ఏదో మేమే చేసామని అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఇంకొక అటాక్కి ఇంకో పేరుతో వస్తున్నారు. ఇవన్నీ మళ్ళీ అదే ఇలా స్ప్రెడ్ అయిపోతుంది తప్ప మళ్ళీ మనం అదే క్వశ్చన్, అవి అంతలా పెంచుకుంటున్నప్పుడు మన మీద అటాక్ చేసిన వాళ్ళనే మేము లేపేస్తాము అంటే ఎక్కడైతే రూట్ కాజ్ ఉందో వాళ్ళు ఇంతలా వైడ్ స్ప్రెడ్ అవుతున్నప్పుడు దాని దాకా వెళ్ళలేకపోతున్నాం.
ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ఏం జరిగింది అనేది మన పార్లమెంటరీ మెంబర్స్ అన్నిటినీ డిఫరెంట్ కంట్రీస్కి పంపించాము. అందరూ డిఫరెంట్ పార్టీల వాళ్ళందరూ అందులో ఉన్నారు. మేము చేసింది కరెక్టే, వాళ్ళు చేసింది తప్పు అని చెప్పేటువంటి ఒక సపోర్ట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. బట్ అదే పని వీళ్ళు ఇంత చేస్తున్నారు, ఇన్నేళ్ల నుంచి మేము సఫర్ అవుతూ ఉన్నాము, వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారో తెలుసు, ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయో తెలుసు, ఇన్ని ఉన్నప్పటికీ వై వీఆర్ నాట్ ఎక్స్పోజింగ్ దెమ్, వై వీఆర్ నాట్ టేకింగ్ యాక్షన్ అనేది. 2 అంశాలు. వై ఆర్ వి నాట్ ఎక్స్పోజింగ్, వై ఆర్ వి నాట్ టేకింగ్ యాక్షన్, వీఆర్ ఎక్స్పోజింగ్ దెమ్. ప్రతి అంశంలో కూడా మనం ఇంటర్నేషనల్ ఫోర్సెస్ పవర్స్ ఏమున్నాయో వాళ్ళకు కూడా తెలుసు. ఆపరేషన్ సింధూర్ మనం ఇంత చేసాం. మనం 2 న్యూక్లియర్ శక్తి ఉన్నటువంటి దేశాలు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతవరకు ఎప్పుడూ కాన్ఫ్లిక్ట్లో లేవు, యుద్ధం చేసుకోలేదు. మొట్టమొదటిసారి మనం చేసాం. ఇన్ఫ్యాక్ట్ బాలాకోటే ఫస్ట్ టైం మనం ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్ళి కొట్టొచ్చాం. అంతకంటే ముందు 2 న్యూక్లియర్ పవర్ దేశాలు ఎప్పుడు యుద్ధం చేయలేదు. అది చేసాం. ఆపరేషన్స్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయాం మనం. ఒక్క దేశం అంటే ఒక్క దేశం అన్న మనల్ని ప్రశ్నించిందా? మీ మీద ఆంక్షలు విధిస్తాము, మీరు చేస్తే కనుక న్యూక్లియర్ యుద్ధం వచ్చే ప్రమాదం ఉంది, మేము అది చేస్తాం ఇది చేస్తాం వాడు అన్నాడా? డొనాల్డ్ ట్రంప్ అన్నాడు కదా, డొనాల్డ్ 250% నేను టారిఫ్లను పెంచుతాను. అది యుద్ధం అయిపోయినాక మాట్లాడాడు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏమైనా మాట్లాడా? అది క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అది వేరే పాలిటిక్స్, అది వేరే పాలిటిక్స్. అది యాక్చువల్గా డొనాల్డ్ ట్రంప్ ఆపలేదు, చైనా ఆపింది. అది దానికి అది వేరే నెరేటివ్. అది ఆల్టుగెదర్ డొనాల్డ్ ట్రంప్ అది హైజాక్ చేసే ప్రయత్నం చేశాడు. మనకు పార్లమెంట్ సాక్షిగానే మోదీ గారు చెప్పారు, తర్వాత మన స్పోక్స్ పర్సన్ చాలా క్లియర్గా చెప్పారు. 22 ఏప్రిల్ మనకు పెహల్గాం ఘటన జరిగిన రోజు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి సంతాపం ప్రకటించాడు ఆయన మోదీ గారికి. తర్వాత జూన్ 15, 20 ఈయన కెనడాకి వెళ్తుంటే మనకు వీళ్ళది G7 సమ్మిట్లో పిలిచినప్పుడు, మార్క్ కార్నీ పిలిచినప్పుడు మోదీ గారు వెళ్తుంటే అప్పుడు ఫోన్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. అంటే ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ఆయన దగ్గర ఫోన్ లేదు, చాలా స్పష్టంగా చెప్పాం. కాబట్టి ఆయన క్లెయిమ్ చేయడం అన్నది ఆయన విజ్ఞతకు వదిలేద్దాం, ఆయన పాలిటిక్స్ ఆయన చేసుకుంటున్నాడు. కానీ ఒక్కటంటే ఒక్క దేశం పోనీ అలా అన్న, అది కూడా మన పేరు చెప్పలేదు. నేను యుద్ధం ఆపాను అన్నాడు కానీ భారతదేశం చేసి ఉండకూడదు అని అనలేదు, వీళ్ళ మీద ఆంక్షలు విధిస్తానని అనలేదు. ఒక్క దేశం అంటే ఒక్క దేశం అనలేదు. సరే ఈ వెస్టర్న్ దేశాలు పక్కన పెడదాం, ముస్లిం దేశాలు ఒకటి కూడా అనలేదు. ఆఖరికి పాకిస్తాన్కి ఫుల్గా సపోర్ట్ చేసినటువంటి టర్కీ వ్యక్తులు చనిపోయారు అక్కడ మన ఆపరేషన్ సింధూర్ మనం కొట్టిన దెబ్బకు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ డ్రోన్స్ అని, టర్కీ డ్రోన్స్ అని వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళకి ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు. మనకి ఎక్కడి నుంచి వాళ్ళ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉందో దాన్ని కొట్టాం మనం. దాంట్లో టర్కీ ఆపరేటర్స్ కూడా చనిపోయారు. టర్కీ మన మీద ఆంక్షలు విధించలేదు, టర్కీ మన మీద ఏమనలేదు. కాబట్టి బలం ఉన్నవాడిని అందరూ గౌరవిస్తారు. ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రతి యుద్ధం తర్వాత నేర్చుకుంటాం ప్రతిదీ. మనకు ఫర్ ఇన్స్టెన్స్ మనకు అజ్మల్ కసాబ్ వాళ్ళు 10 మంది ఇక్కడికి వచ్చి ముంబైలో అంత ఘటన చేసేంత వరకు మన నేవీ డిఫెన్సెస్ మనకు అంత పటిష్టంగా లేవు. ఇప్పుడు బలపరుచుకున్నాం మనం. ఒక్క షిప్, ఒక చిన్న బోట్ వచ్చినా మనం దాన్ని ట్రాక్ చేయగలం, పట్టుకోగలం, పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాం మనం. అలాగే మనకు అజర్బైజాన్, అర్మేనియా మధ్యలో యుద్ధం జరిగినప్పుడు డ్రోన్స్ యొక్క శక్తి ఏంటో మనం చూసాం మనం. తర్వాత మనకు గల్వాన్ ఘటన జరిగేసరికి మన సూర్యాపేట్ కొల్ల సంతోష్ బాబు గారి బలిదానం జరిగే టైంకి మన దగ్గర డ్రోన్స్ లేవు. డ్రోన్ అన్న ఆలోచన కూడా లేదు మనకి. డ్రోన్స్ ఉంటే ఆయన చనిపోయేవారు కాదు. మన డ్రోన్ వెళ్ళి చూసేది, చైనా వెళ్ళారా, చైనీస్ పిఎల్ఏ వెళ్ళిందా లేదా మనం చెక్ చేసి ఉండేవాళ్ళం. ఫిజికల్గా ఆయన వెళ్ళి చెక్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఘటన జరిగింది, ఆయన చనిపోయారు. అది ఘటన జరిగింది. అది ఆ రోజు అంటే 2025లో మనకు ఆపరేషన్ సింధూర్ జరిగింది. 5 సంవత్సరాలలో ఎంత పటిష్టమైనటువంటి డ్రోన్ టెక్నాలజీ మన దగ్గర వచ్చింది. 5 ఇయర్స్ మనం మొత్తం వాడు ఒక్క డ్రోన్ కూడా మన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ టచ్ చేయకుండా మనం పెంచగలిగాం. కెపాసిటీ పెంచుకున్నాం, పాఠాలు నేర్చుకుంటున్నాం. అలాగే ఆపరేషన్ సింధూర్లో మనం చేసిన టాక్టికల్ స్ట్రాటజిక్ తప్పులు ఏమైనా ఉన్నట్టు దాన్ని సరిదిద్దుకుంటున్నాం. అందుకనే మోదీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్ని మనం చాలా క్లియర్గా వినాలి. ఖూన్ ఆర్ పానీ నహీ బహ సక్తా హై, ఇండస్ వాటర్ ట్రీటీ ఆపేసాం మనం. సంవత్సరం తర్వాత ఈరోజు విలవిలలాడిపోతున్నారు వాళ్ళు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి వెళ్ళారు, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి వెళ్ళారు. ప్రతి దేశానికి వెళ్ళి ఇండస్ వాటర్ ట్రీటీని మళ్ళీ స్టార్ట్ చేయించండి, మాకు నీళ్ళు వదలండి, భారతదేశం మీద ఒత్తిడి తీసుకురావడం అని చెప్తాను. ఎవరి కుంపట్లో వాళ్ళు పెట్టుకున్నారు, ఎవరు బిజీగా వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. ఎవ్వడు వినట్లేదు పాకిస్తాన్ అన్నమాట. ఆఖరికి వాళ్ళు ఏం చేశారో లంచం ఇచ్చి ఒక థింక్ ట్యాంక్, చాటమ్ హౌస్ అని ఒక థింక్ ట్యాంక్ ఉంది, వాళ్ళతోటి ఒక ఆర్టికల్ రాయించారు. ఇది కనుక మీరు రిలీజ్ చేస్తే ఒక మానవతా దృక్పథంలో అక్కడ ప్రజల్ని ఆదుకున్నటువంటి వాళ్ళు అవుతారు, అదొక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది, దానివల్ల చర్చలు స్టార్ట్ చేయొచ్చు. భారతదేశం ఇంత పెద్ద సూపర్ పవర్ అయినప్పుడు రూల్స్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్ని వాళ్ళు గౌరవించాలి. ఈ లెక్చర్లన్నీ ఇచ్చారు.
ఏం డొనాల్డ్ ట్రంప్ కింద చెప్పట్లేదు రూల్స్ బేస్డ్ ఆర్డర్ని ఫాలో అవ్వమని? ఎవరు ఫాలో అవుతున్నారు? ఒక్క చైనా ఫాలో అయిందా? ఇన్ని నీతులు చెప్తుంది ఇప్పుడు చైనా. అక్కడ పోయి ఫిలిప్పైన్స్ దీవులన్నీ కబ్జా చేసి కూర్చున్నారు వాళ్ళు. వియట్నాం దీవులను కబ్జా చేసి కూర్చున్నారు వాళ్ళు. వియట్నాం అక్కడ డ్రిల్లింగ్ చేసిందంటే వాళ్ళు వచ్చి వాళ్ళ మీద దాడులు చేస్తారు. జాపనీస్ నీళ్ళలో వచ్చి వాళ్ళు చేపలు ఎత్తుకుపోతారు. సో బలం ఉన్నవాడిదే రాజ్యం అక్కడ, మత్స్య న్యాయం. కాబట్టి వాడు మనకు లెక్చర్ ఇచ్చే పరిస్థితులు ఎవడు లేడు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ యొక్క పరిస్థితులలో భారతదేశం మనం ఎలా ప్రవర్తించాలనేది మనం క్లారిటీ ఉండాలి. మోదీ గారు ఇచ్చిన ఈ రెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ట్రేడ్ అండ్ టాక్స్ టెర్రర్ కెనాట్ గో టుగెదర్ అన్నారు. సో వాణిజ్యం ఆపేస్తాం, కంప్లీట్గా ఆపేస్తాం. యాక్చువల్గా మనం ఆపలేదు, పాకిస్తాన్ ఆపింది. ఆర్టికల్ 370 సవరణ చేసిన తర్వాత పాకిస్తాన్ ఆపేసింది. హై కమిషన్ కూడా వాళ్ళే వెనక్కి పంపించారు, మనం పంపించలేదు. వాణిజ్యం వాళ్ళే ఆపేసుకున్నారు. మనం టారిఫ్లు వేసాం వాళ్ళ మీద. అంత గతంలో ఉన్నటువంటి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఏదైతే వాళ్ళకి స్టేటస్ ఇచ్చామో అది విత్డ్రా చేసాం. ఏకపక్షంగా మనం ఇచ్చాం అప్పుడు ప్రభుత్వాలు, వాళ్ళు మనకి ఇవ్వలేదు. సో అది విత్డ్రా చేసాం. మామూలు టారిఫ్లు వేసాం, వాళ్ళు వెళ్ళిపోయారు. సో అన్నీ కూడా ఏంటంటే మోదీ గారు ఈ రెడ్ లైన్స్ డ్రా చేశారు. టెర్రరిస్ట్ని సమర్థిస్తూ వాడిని ప్రేరేపించి పంపించినటువంటి శక్తిని వేరువేరుగా చూడము అన్నారు ఆయన. మా దేశంలో టెర్రరిస్ట్ ఘటన జరిగితే దానికి ప్రతీకారం ఉండి తీరుతుంది అని చెప్పారు ఆయన. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ పనిచేయదు అని చెప్పారు ఆయన. మా దగ్గర న్యూక్లియర్ బాంబులు అని మమ్మల్ని బెదిరించకండి, న్యూక్లియర్ బాంబులు ఉన్నా లేకపోయినా మమ్మల్ని మీరు టచ్ చేశారంటే మేము మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పారు. కాబట్టి ఈ రెడ్ లైన్స్ అన్ని మనకు పాలసీ అయిపోయినాయి ఇప్పుడు. అది కాబట్టి ఇప్పుడు గతంలో చేసినటువంటి తప్పిదాలు అందామా, లేదా అప్పుడు మనకు ఉన్నటువంటి ఆలోచన మారిపోయింది. ఇప్పుడు కూడా మనకు నో ఫస్ట్ యూజ్ డాక్ట్రిన్ ఉంది మనకి. న్యూక్లియర్ మనం ఫస్ట్ అటాక్ చెయ్యము అని అంటున్నాం. ఒకసారి మీ ఢిల్లీ మొత్తం లేచిపోయిన తర్వాత ఇంకేం మాట్లాడుతున్నారు మీరు? వాడు బాంబు వేసాడు ఢిల్లీ మీద, ఢిల్లీ మొత్తం. ఎందుకంటే అప్పుడు హిరోషిమా నాగసాకినే ఆ బాంబులకే మొత్తం ఊర్లు ఎగిరిపోయినాయి. ఇప్పుడున్నట్టు పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ చేసాడు మొత్తం ఢిల్లీ మొత్తం ఎగిరిపోతుంది. అటువంటిది ఏమైనా చేస్తే ఇంకా దానికి మళ్ళీ సెకండ్ అటాక్ చేయడం ఏంటి? టూ లేట్ ఆల్రెడీ. దాన్ని పర్మిట్ చేస్తామా మనం? నో ఫస్ట్ యూజ్ అనేది మనకు నిజంగా అవసరమా? ప్రభుత్వం ఏం చేసిందంటే అది డాక్టర్ని మార్చలేదు, కానీ డౌట్లు క్రియేట్ చేశాం. మనోహర్ పరికర్ గారు ఉన్నప్పుడు చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ఎస్ ఆ డాక్టర్ని మనకి ఇప్పుడు కూడా ఉంది, కానీ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చి వీళ్ళు న్యూక్లియర్ అటాక్ చేయబోతున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము కొడతామన్నాం. ఎవడు చూశాడు? వాడు చేశాడు లేదు, ఎవడు చూశాడు? అమెరికా ఏం చేసింది? వాడి దగ్గర ఇరాక్లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఎవడు చూశాడు? ఎవడు చూడలేదు. వెళ్ళి కొట్టొచ్చారు. మొత్తం కొట్టి సద్దాం హుసేన్ పీకేసిన తర్వాత చూస్తే అక్కడ వెపన్స్ లేవు, మాస్ డిస్ట్రక్షన్ ఏమీ లేవు. వాడు ఎవరిని అడిగాడు అమెరికాని? రేపు పాకిస్తాన్ మీద వాడిని దాడి చేయదలుచుకుంటే కొడతాం, వాళ్ళు న్యూక్లియర్ అటాక్ చేస్తాం. వాడు మా మీద న్యూక్లియర్ అటాక్ చేస్తున్నాడు మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చి చెప్తాం. క్రెడిబుల్ ఎవడు చూశాడు? కొట్టదలుచుకుంటే కొడతాం. ఆ డౌట్ పాకిస్తాన్లో పెట్టాం ఈరోజు. ప్లస్ ఆపరేషన్ సింధూర్లో చాలా ఆఖరి రోజు మనం చేసినటువంటి హిట్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ మెసేజ్ పంపించాం వాళ్ళకి. ఎటువంటి మెసేజ్ పంపించాము? వాళ్ళ న్యూక్లియర్ బాంబ్ అనేది ఏదో మామూలుగా ఇట్లా ఇసిరేటెడ్ దీపావళి టపాకి కాదమ్మా. అది దానికి ప్రోటోకాల్స్ ఉంటాయి. దాన్ని పంపించాలంటే దానికి నావిగేషను, దానికి కొప్లింగ్ చేయాలి, దాన్ని మేల్ ఫీమేల్ కొప్లింగ్ అంతా ఉంటుంది. దాని మిసైల్ని తీసుకొచ్చి ఫిసైల్ మెషీన్లు పెట్టాలి, దానిలో చాలా ఉంటుంది, కోఆర్డినేట్స్ పెట్టాలి, ఇంత దానికి అంతా ఉంటుంది. అది దానిని అస్త్రాన్ని ప్రయోగం చేయడానికి కావాల్సిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్క్రీనింగ్ ఇంత అంత కాదు, విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే ఇరాన్లో వాళ్ళందరూ మొసాడ్ ఏజెంట్సే, వాళ్ళందరూ ఇన్ఫిల్టర్ అయిపోయారు. మొసాడ్ ఇన్ఫిల్టర్ అయిపోయింది అక్కడ. కింద భూమిలో 7వ అంతస్తులో దాచిపెట్టిన మిసైల్స్ అన్ని, మిసైల్ మెటీరియల్ అన్నీ కూడాను ఇజ్రాయెల్ పేల్చేసింది. ఆ టైల్స్ అంటే ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు టైల్స్ ఏదైతే వేశారో టైల్స్లో బాంబులు పెట్టారు. ఎంత ఇన్ఫిల్టర్ అయింది అది. కాబట్టి పాకిస్తాన్లో వీళ్ళని అందరినీ ఎంత స్క్రీనింగ్ చేస్తుంటే వాళ్ళని నియమించి ఉండాలి. వాళ్ళని చంపాం మనం. నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో ఎగ్జాక్ట్గా ఆ బిల్డింగ్ని కొట్టాం. ఆ బిల్డింగ్లో వాళ్ళు కింద సెల్లర్లో ఉన్నారు. పైనుంచి కొడితే ఈ ఇంపాక్ట్కి లోపల కూడా పడి అందరూ చచ్చిపోయారు. అంటే ఈరోజు వాళ్ళు మన మీద న్యూక్లియర్ అటాక్ చేయాలన్నా చేయగలిగినటువంటి ప్రోటోకాల్స్ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు లేరు పాకిస్తాన్లో ఈరోజు. అది కొట్టాం మనం. అంటే ఏం మెసేజ్ ఇచ్చాం? డోంట్ ఈవెన్ థింక్, మా మీద కొట్టే ప్రయత్నం కూడా చేయకు. 2 కైరానా హిల్స్ లోపల సొరంగంలో తోవి వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. వాళ్ళు మనం ఏం చేసాము? న్యూక్లియర్ మెటీరియల్ని టచ్ చేయలేదు, అక్కడికి వెళ్ళే దారిని కొట్టేసాం మనం. మొత్తం దారి ఇప్పుడు లోపల ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి. ఎలా వెళ్తారు మీరు? ఆ రోడ్డు మొత్తం పెళ్ళ ఎగిరిపోయింది. ఎలా వెళ్తారు మీరు? మెసేజ్ పంపించాం వాళ్ళకి. ఏం మెసేజ్ పంపించాము? నీ దగ్గర ఏ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో తెలుసు,
నువ్వు మా మీద న్యూక్లియర్ దాడి చేసే కెపాసిటీని మేము క్షీణిస్తున్నాము. కాబట్టి ఖబర్దార్, ఒక రోజులో గంటన్నరలో మేము ఇన్ని చేయగలిగామంటే సుదీర్ఘంగా యుద్ధం జరిగితే మేము ఏం చేయగలం గుర్తుపెట్టుకో. ఇది జరిగిన తర్వాత మోదీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, న్యూక్లియర్ బ్లాక్మెయిల్ పనిచేయదు మాతోటి అని ఇచ్చారు. కాబట్టి మోదీ గారు ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ వెనకాల మనం యాక్చువల్గా ఏం చేసాం ఆపరేషన్ సింధూర్లో, పాకిస్తాన్ ఎటువంటి పిచ్చి పనులు చేసింది, దానికి ఎటువంటి సమాధానం మనం ఇచ్చాము, ఇవన్నీ కూడా దాంట్లో మనం క్యాలిబ్రేట్ చేసి చూడాలి. అందుకనే నెక్స్ట్ అటాక్ జరిగితే కనుక నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇంత చెప్పాల్సి వచ్చింది. దాని వీళ్ళ వెనకాల ఉన్నటువంటి శక్తులను కూడా మనం వదిలిపెట్టాము, వాళ్ళని కూడా టార్గెట్ చేస్తాం. ఇంతవరకు చేయలేదు, చేసి ఉండవలసిందే నాలాంటి వాళ్ళు సజెషన్ ఇస్తారు. కానీ ప్రభుత్వం యొక్క పాలసీ అంతవరకు మనం దాన్ని టచ్ చేయొద్దు, ఓన్లీ టెర్రరిస్ట్ని టచ్ చేద్దాం అన్నటువంటి ఒక పాలసీ వాళ్ళకు ఉండేది. మోదీ గారి యొక్క ఈ స్టేట్మెంట్ వల్ల ఇప్పుడు వాళ్ళ వెనకాల ఉన్న శక్తులు కూడా మనం టార్గెట్ చేయబోతున్నాం. సో వెయిట్ అండ్ వాచ్. మీరు చేస్తే మేము ఈ పని చేస్తాము, మీరు ఎప్పుడు చేస్తారా అని మనం ఎదురు చూస్తూ కూర్చున్నట్టుగా ఉంటుంది ఆ పరిస్థితి అయితే. బట్ అక్కడ పాకిస్తాన్లో మొత్తం టెర్రరిజం అనేది లేకుండా పోతుందా, అన్నిటినీ మనం తొలగించేస్తామా అనే దాంతో పాటుగా కశ్మీర్ సమస్య అది సాల్వ్ అవుతుందా? మనం ప్రతిసారి బెలూచిస్తానికి మనం సపోర్ట్ చేస్తున్నాం, అది ముక్కలైపోతుంది ఇలాంటివి అనుకుంటాము, ఆ తర్వాత నిజంగా పాకిస్తాన్ అస్తిత్వమే లేకుండా పోతుంది. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా పాసిబుల్ కాదేమో అనేటువంటి ఒక డౌట్. మళ్ళీ ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పుడైనా నమ్మొచ్చా? మన నైబర్స్ని మనం చూస్ చేసుకోలేం, బట్ ఆల్వేస్ ఇట్ విల్ బి దేర్ విత్ అస్, మనతో పాటు పక్కనే ఉంటుంది. కాబట్టి ఆ రెండింటి మధ్య ఉండేటువంటి సంబంధాల కోసం ఏమైనా చేస్తారా? అంటే మనం ఎప్పుడు కూడా ఓపెనే. ఇప్పుడు కూడా వాణిజ్యం ఎవరు ఆపేశారు? మనం ఆపలేదు. ఆర్టికల్ 370 తర్వాత వాళ్ళు ఆపేశారు. ఇమ్రాన్ ఖాన్ ట్రేడ్ మినిస్టర్ కూడా, ప్రైమ్ మినిస్టర్ ప్లస్ ట్రేడ్ కామర్స్ మినిస్టర్ కూడా అతనే. కామర్స్ మినిస్ట్రీ రికమెండ్ చేసింది భారతదేశంతో మళ్ళీ ట్రేడ్ మొదలు పెడదాము, ఎక్కడి నుంచో దుబాయ్ నుంచి తెచ్చుకుంటాం, చాలా ఖర్చుతో కూడినటువంటిది. ఇక్కడైతే వాగా బార్డర్, అట్టారీ బార్డర్లో మనకు చాలా తక్కువ ధరలో వచ్చేస్తాయి ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ కూడాను. సో ఓపెన్ చేద్దామని అన్నారు. ఓపెన్ చేద్దామని చెప్పి వాళ్ళ పాకిస్తానీ ఎంబసీ, ఢిల్లీలో ఉన్న ఎంబసీకి ఒక ట్రేడ్ అటాచ్ని కూడా వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఇది ఎవరు చేశారు? కామర్స్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్. క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ దాన్ని తిరస్కరించాడు. ఎవరు చేశారు? వాళ్ళు చేసుకున్నారు, మనమే ఆపలేదే. ఇప్పుడు కూడా వాళ్ళు మన ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీకి పైసలు ఇవ్వాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి. వాళ్ళ కుక్క కాటుకి, పాము కాటుకి కావాల్సిన వ్యాక్సిన్స్, ర్యాబిస్ వ్యాక్సిన్స్ మన దగ్గర నుంచి కొన్నారు. వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు దుబాయ్ నుంచి కొనాల్సి వస్తుంది. మేడ్ ఇన్ దుబాయ్ బ్రాండ్ పెట్టి మనమే అమ్ముతున్నాం వాడికి. అంత లాంగ్ రూట్ వెళ్తుంది. వాడి పిచ్చి మనమే ఆపలేదే. వాడి దగ్గర నుంచి మనం ఏం తీసుకుంటాం? వాడి మనకి ఎక్స్పోర్ట్ చేసే టెర్రరిజం తప్ప ఏమీ లేదు. వాడు మనకి ఇవ్వగలిగిన వస్తువులు ఏమీ లేవు. సిమెంట్ ఇచ్చేవాడు గతంలో, సిమెంట్ అక్కర్లేదు మనకే. ఇప్పుడు సమృద్ధిగా ఉంది, ప్రొడక్షన్ మనకు బాగానే ఉంది కాబట్టి వాడు అక్కర్లేదు మనకి. ఏమిస్తాడు? మనకేం ఇవ్వడు. మొత్తం వాళ్ళ ఎకానమీ కుదేలవుతుంది. వాడు ఏం చేయగలడు? కాబట్టి పాకిస్తాన్ చేసుకుంది, మనం ఏం చేయలేదు. అలాగే కర్తార్పూర్ కారిడార్ ఇప్పుడు కూడా ఇంకా నడుస్తూనే ఉంది కదా, మనమే ఆపలేదే. అలాగే ట్రైన్ ఆపేసాము, మనం సంజోతా ఎక్స్ప్రెస్ ఆపేసాము, మనకు థార్ ఎక్స్ప్రెస్ ఆపేసాము, ఇవన్నీ ఆపేసుకున్నాం. కానీ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి అంశాలలో రాకపోకలని ఇప్పుడు కూడా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఆపరేషన్ సింధూర్ అప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లు వెనక్కి పంపించేసాం మనం. అప్పుడు కోఆర్డినేట్ చేయాల్సి వచ్చింది కదా. అలాగే అక్కడి నుంచి పొరపాటున సరిహద్దు దాటి కొంతమంది వస్తారు, కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు పొరపాటున ఇటు వచ్చేస్తారు. వాళ్ళని పట్టుకొని మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం మనం. సో కోఆర్డినేషన్ అనేది ఏదో ఒక లెవెల్లో ఉంటుంది, అస్సలు ఉండదని కాదు. కానీ ఎంత ఉండాలో అంతే పెట్టుకుంటాం, బేర్ మినిమం పెట్టుకుంటున్నాం, అంతకు మించి మనం వెళ్ళట్లేదు. మనం అంతకంటే పైన కొన్ని చర్చలు జరగాలి అంటే కనుక వాళ్ళలో మార్పు వచ్చేంతవరకు మనం ఏం చేయలేం. వాళ్ళు చైనా, అమెరికా ఇద్దరి యొక్క పైసలు తీసుకొని భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ వాడుకుంటున్నాయి రెండు శక్తులు. కాబట్టి వాళ్ళ అజెండాను ముందు తీసుకెడుతున్నాయి. నిజంగా పెహల్గాంలో మన మీద దాడి చేయాల్సిన అవసరం కానీ, శక్తి కానీ, అటువంటి చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళకి పాకిస్తాన్కి తెలిసినా కానీ చేశారు. ఎందుకు చేశారు అంటే కనుక అది చైనా యొక్క ప్రోద్బలంతో చేశారు. చైనాకు అవసరం ఏమొచ్చిందంటే చైనా నుంచి ఫ్యాక్టరీలు, కంపెనీలు అన్నీ భారతదేశంకి వెళ్ళిపోతున్నాయి. మనకి యాపిల్ చూసాం ప్రొడక్షన్ ఎలా వచ్చింది ఇక్కడ. ఈరోజు చైనాలో ప్రొడ్యూస్ అయ్యే యాపిల్స్ చైనాలో మాత్రమే అమ్ముడుపోతాయి, చైనా నుంచి ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు. ఈరోజు అమెరికాలో వచ్చే ఫోన్స్ అని భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. వాళ్ళ ఎకానమీ ఏమవుతుంది? చైనా స్టోరీ ఏమవుతుంది? అది ఇదే కానీ ఎగ్జోడస్ మొదలొచ్చి అందరు భారతదేశంకి వచ్చేస్తే పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి భారతదేశపు సక్సెస్ స్టోరీని ఆపాలి వాళ్ళు, ఏదో ఒక ఘటన చేయాలి. ఇది ఇన్సెక్యూర్, సేఫ్ కాదు అని ప్రూవ్ చేయాలి. పాకిస్తాన్ వాడుకున్నారు వాళ్ళు, దానికి వాళ్ళు పైసలు ఇచ్చారు.
మొత్తం 10 నుంచి 12 బిలియన్ డాలర్ ఖర్చు అయింది ఆపరేషన్ సింధూర్కి సంబంధించి వాళ్ళ నష్టాలు ఎవరికి పాకిస్తాన్కి వచ్చాయి. చైనాను అమెరికా ఇచ్చేసేవాళ్ళు మొత్తం పైసలు ఇచ్చేసే. వరల్డ్ బ్యాంక్ 40 బిలియన్ డాలర్స్ లోన్ శాంక్షన్ చేశారు. ఆ లోన్ వీడు ఎప్పుడు రీపే చేయరు వాళ్ళు. IMF ఆల్రెడీ $7 బిలియన్ వాళ్ళకి ఆల్రెడీ నడుస్తుంది ప్యాకేజ్. చైనా వాళ్ళకి పైసలు ఇచ్చింది. నష్టమే వచ్చింది. యుద్ధం చేయడం వల్ల లాభమే వచ్చింది, నష్టమేం రాలా. ఎందుకంటే ఈ శక్తులు వాళ్ళని వాడుకుంటున్నాయి. సో ఇంత వాడకం అనేది జరుగుతూ ఉన్నప్పుడు పాకిస్తాన్ కూడా అది బెనిఫిటే అవుతున్నప్పుడు ఎప్పటికీ కూడా ఇది ఎవర్ గ్రీన్ లాగే అలాగే ఉంటుంది కదా, ప్రతిసారి అలా భగ్గుమంటూనే ఉంటుంది కదా, చల్లారడం కానీ లేకపోతే ఇలాంటి ఇష్యూస్ లేకుండా అరాచకాలు లేకుండా ఉండలేదా కాదా? ఇప్పటిప్పట్లో మనకు అటువంటి ఏమంటారంటే సమస్యకు పరిష్కారం అనేది మనకు కనిపించదు. అమ్మ, ప్రతి దేశానికి ఒక నైజం ఉంటుంది, ఒక DNA ఉంటుంది. పాకిస్తాన్ DNA ఏంటి? పాకిస్తాన్ అది దేశమే కాదు, మన దగ్గర నుంచి వెళ్ళిందే కదా అది. మన నుంచి విడిపోయారు వాళ్ళు, కానీ పాకిస్తాన్ అనేది దేశం కాదు. పాకిస్తాన్ అనేది ఒక భావజాలం. ఈరోజు పాకిస్తానీ ఐడెంటిటీ ఏంటి? మీ ఐడెంటిటీ ఏంటి అంటే వాళ్ళకి ఐడెంటిటీ లేదు. ఏంటి? నెగటివ్ ఐడెంటిటీ ఉంది. మేము హిందువులం కాదు, మేము భారతీయులం కాదు. సరే, మీరు హిందువులు కాదు, భారతీయులు. మీరెవరు తెలియదు. ఒకసారి అరబ్బులు అంటారు. అరబ్ వాళ్ళు ఏంటో మీరు అరబ్బులా, మీకు మాకేం పోలిక, అసలు మీరెవరు, మీరు మ్లేచ్చులు అంటాడు వాడు అరబు. లేదు మేము పర్షియన్స్ అంటారు, ఇరానియన్స్ అంటారు, మాది 5000 సంస్కృతి, మీరు అసలు మీరు మన్న విడిపోయి వచ్చారు, మీరు మాతో పోలిక ఏంటని వాళ్ళు అంటారు. లేదు మేము తుర్కులం అంటాడు. టర్కీ అంటాడు, మేము మొత్తం విశ్వవిజేతలం, మేము నువ్వేవాడు అంటాడు. వాళ్ళకి ఐడెంటిటీ లేదు, పాజిటివ్ ఐడెంటిటీ లేదు, నెగిటివ్ ఐడెంటిటీ మాత్రమే ఉంది. సో ఐడియాలజీ. బంగ్లాదేశ్ విడిపోయినా కానీ పాకిస్తాన్ గెలిచింది. పాకిస్తాన్ అన్న ఐడియాలజీ గెలిచింది. రేపటి రోజు మనం ఆపరేషన్స్ ఇందుకు కొట్టొచ్చాం కదా, పాకిస్తానే గెలిచింది. సో ఈ ప్రతి యుద్ధం 1947 నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతి యుద్ధం పాకిస్తానే గెలిచింది వాళ్ళ ప్రకారం. సో ఐడియాలజీ, ఇట్స్ అన్ ఐడియాలజికల్ స్టేట్. చైనా యొక్క నైజం ఏంటి? విస్తరణవాదం, ఎక్స్పాన్షన్. ప్రతి సంవత్సరం పొలిట్ బ్యూరోకి మేము ఎన్ని చదరపు కిలోమీటర్లు కబ్జా చేసుకున్నామని చెప్పాలి వాళ్ళు, భూమి మీద కానీ సముద్రంలో కానీ. కజాఖ్స్తాన్ని కబ్జా చేసుకున్నారు, కిర్గిస్తాన్ కబ్జా చేశారు, భారతదేశాన్ని కబ్జా చేశారు, నేపాల్ గ్రామాలు కబ్జా చేశారు, భూటాన్ కబ్జా చేశారు. వాళ్ళు కబ్జా చేయని దేశం లేదు, ప్రతి దేశాన్ని కబ్జా చేసుకుంటూనే ఉన్నారు. సముద్రంలో కబ్జా చేసుకున్నారు. ఆఖరికి ఇంటర్నేషనల్ కోర్ట్ మనకు అన్క్లాస్ అని చెప్పేసి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ వాళ్ళు ఇచ్చినటువంటి డెసిషన్ ప్రకారము ఫిలిప్పైన్స్కి చైనాకి మధ్య జరిగిన డిస్ప్యూట్లో ఫిలిప్పైన్స్దే కరెక్ట్ అని చెప్పినా కానీ కూడా ఇది మాదే అని చెప్పి వాళ్ళు బిగుసుకూర్చున్నారు. కాబట్టి వాళ్ళ నైజం ఏంటంటే ఎక్స్పాన్షనిస్ట్, ఒక ఫ్యాసిస్ట్, ఒక ఏమంటారంటే విస్తారవాదం ఉన్నటువంటి ఒక డిక్టేటోరియల్ దేశం అది. పేరు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టుకున్నారు, కమ్యూనిజం ఏం లేదు దాంట్లో. ఇన్ఫ్యాక్ట్ కమ్యూనిజంలో ఉండవలసింది పెన్షన్లు ఇవ్వడము, రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన సోషల్ సెక్యూరిటీ ఏమీ లేదు చైనాలో. సో ఇట్స్ నాట్ అ కమ్యూనిస్ట్ కంట్రీ, ఇట్ ఇస్ అ డిక్టేటర్షిప్, ఫ్యాసిస్ట్ డిక్టేటర్షిప్ చైనా. అలా ప్రతి దేశం ఒక నైజం ఉంటుంది. మన నైజం ఏంటి? ఎక్కడేసిన గొంగళి అక్కడే, స్టేటస్ కో దేశం మనం. వాడు చైనా 5 కిలోమీటర్ల లోపలికి వచ్చేసాడు, ఇప్పుడు ఏం చేద్దామని మన్మోహన్ సింగ్ అని అడిగితే సరేలే వదిలే, అక్కడ ఏం పండదు కదా వదిలే, ఇంకా మళ్ళీ రావద్దని చెప్పు వాడికి అంటాడు. అంతే, స్టేటస్ కో. యుద్ధం చేయదలుచుకోలేదు, గొడవ పెట్టుకోదలుచుకోలేదు. అది మన నైజం, స్టేటస్ కో దేశం మనం. అది మారుతోంది, ఇప్పుడు క్రమేపీ మారుతోంది. అందుకనే మోదీ వచ్చేసరికి సర్జికల్ స్ట్రైక్ చేయగానే చిదంబరం ఏమన్నాడు, మేము చాలా చేసాం సర్జికల్ స్ట్రైక్ అన్నాడు. ఎందుకు చెప్పలేదు నువ్వు? మరి ఈయన చేశానని చెప్పాడు, నువ్వు చేశానంటున్నావు, మరి చెప్పలేదు. సో ఇవి మారుతున్నాం మనం కూడా. ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాలు ఏ వచ్చినా కానీ కూడా మెల్లిగా మనం కూడా మారుతున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధం అప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటద్దండి అని చెప్పారు. ఎందుకు? పిచ్చివాడికి కోతి లాంటి వాడు, వాడి దగ్గర రాయి ఉంది, న్యూక్లియర్ బాంబు ఉంది, వాడు ఏమైనా చేయొచ్చాడు, మన లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండా యుద్ధం చేయండి అన్నాడు. లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండా యుద్ధం చేసేసరికి మనం వందలాది మంది మన సైనికులు చనిపోయారు. అదే దాటి ఉంటే, ఇలాంటి కొండ ఉందమ్మా, కొండ పైన వాడు ఉన్నాడు, మనం ఇక్కడి నుంచి ఎక్కుతున్నాం, ఎక్కేవాడికి కనిపిస్తాడు, పైన ఉన్నవాడు 10 మందిని హ్యాండిల్ చేయొచ్చు, వెనక నుంచి వాడికి ఫుడ్, ఆహారము, నీళ్లు, వెపన్స్ అన్నీ వస్తున్నాయి వాడికి. ఇక్కడ వెనకాల కొట్టామంటే ఆ నీళ్లు లేక చచ్చిపోతాడు వాడు అక్కడే. కానీ పర్మిషన్ ఇవ్వలేదు మనకు అక్కడ వెళ్ళడానికి. అందుకని సప్లై చైన్ కట్ చేయలేదు మనం. అది నేర్చుకున్నాం. ఇప్పుడు అలా కాదు, మనం వెళ్ళి కొడుతున్నాం. మనం టాక్టికల్గా ఏం చేయాలో చేస్తున్నాం. మనం ప్రతి యుద్ధం తర్వాత నేర్చుకున్నాం. మనం ముంబై దాడులు చేసినప్పుడు అందరు మన్మోహన్ సింగ్ అని తిట్టారు, మీకు ఆప్షన్స్ ఇచ్చారు, సర్జికల్ స్ట్రైక్ ఆప్షన్ ఇస్తే మీరు రిజెక్ట్ చేశారన్నారు. కానీ మనకు ఆ కెపాసిటీ లేదు. మళ్ళీ పాకిస్తాన్ రిటాలియేట్ చేసినా మన దగ్గర కెపాసిటీ లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కెపాసిటీ పెంచుకున్నాం మనం.
కాబట్టి ఈ రోజు మోదీ గారు కొట్టగలుగుతున్నారు. మోదీ గారు కొట్టారంటే మోదీ గారిది ఒకటే కాదు, మోదీ గారి కంటే ముందర మనకు వచ్చిన అనుభవం ఆధారంగా ప్రభుత్వాలు క్రమేపీ మన కెపాసిటీ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళినాయి. కెపాసిటీ ఈరోజు ఉంది కాబట్టి మనం కొట్టగలిగాం పాకిస్తాన్. ఈ సంవత్సరం లోపు రమారమి 184,000 కోట్ల ఆర్డర్స్ ఇష్యూ చేసాం మనం. గణనీయంగా మన శక్తి పెంచుకున్నాం మనం. అప్పుడు వాళ్ళు చూసింది సెకండ్ గేర్ అయితే ఇప్పుడు 5th గేర్కి వెళ్ళిపోయాం మనం. సడన్గా ఎక్కడికో వెళ్ళిపోయాం, డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోయాం. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ మనకి ఏదైతే ఉందో దాన్ని మోదీ గారు 10 ఏళ్లలో మొత్తం అన్ని ఊర్లకి ఇస్తానన్నారు ఆయన. డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కదా అన్నిటికీ ఎక్స్టెండ్ చేస్తామని సుదర్శన్ చక్ర పేరు పెట్టారు ఆయన. అలాగే మనం చూస్తే కనుక డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్స్ DEWs అంటారు, అంటే లేజర్ వెపన్స్ తెచ్చుకుంటున్నాం మనం. స్వామ్ డ్రోన్స్ని టేక్ డౌన్ చేయడానికి మన చిన్న చిన్న పిల్లలు హైదరాబాద్, బెంగళూరు, జస్ట్ మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ చదువు బయటకు వచ్చిన వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తున్నారు. మొత్తం ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది మన దగ్గర. మనకు ఘాతక్ వాడికి బైరాట్కర్కి ధీటుగా మనం ఘాతక్ తయారు చేసుకున్నాం, ఎన్నో చేస్తున్నాం. బ్రహ్మోస్ ఎన్నో వర్షన్స్ తీసుకొచ్చాం మనం, హైపర్సానిక్ మిసైల్స్ తెచ్చుకున్నాం. సంవత్సరంలో ఎన్ని మార్పులు వచ్చాయి మనం. సో మన శక్తి పెంచుకున్నాం. నెక్స్ట్ టైం యుద్ధం జరిగితే కనుక మన లెవెల్ ఆఫ్ రెస్పాన్స్ డిఫరెంట్గా ఉండబోతుంది. వాడు చైనా నుంచి కొనుక్కుంటాడు, వాడు ఊరుకోలేడు, వాడు కూడా కొనుక్కుంటున్నాడు. నిన్ననే అనౌన్స్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే చైనీస్ ఎయిర్ టు ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్ BVRAM అంటారు, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. అది మన మీద ఫైర్ చేశారు వాళ్ళు. ఫైర్ చేస్తే మనకు ఏమీ డ్యామేజ్ అవ్వలేదు. ఆ మిజైల్స్ అన్నీ కూడా మన భూభాగంలో పడిపోయేవన్నీ. వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేసాం మనం. రివర్స్ ఇంజనీరింగ్ చేసి దాంట్లో టెక్నాలజీ అంతా మనం నేర్చేసుకున్నాం మనం. కాబట్టి ఈరోజు చైనా టెక్నాలజీ అస్త్రాల మీద ఉపయోగిస్తే దాన్ని ఎలా కౌంటర్ చేయాలో మనకు మొత్తం మన సుఖాయిల్లో కానీ మన రఫైల్స్లో కానీ మిగ్గులు, మిరాజులు, అన్ని తేజస్ అన్నిట్లో పెట్టేసుకుంటున్నాం మనం. కాబట్టి కౌంటర్ చేయగలుగుతున్నాం. అంటే మనకు ఫ్రీగా ఇచ్చాడు వాడు, వచ్చి మన దగ్గర పడింది, మనం హ్యాపీగా దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసాం. ఈ టెక్నాలజీ బహుశా జపాన్ కూడా ఇచ్చాం మనం, ఎందుకంటే జపాన్ కూడా అవసరం కాబట్టి. ఇది మన దగ్గర చేయగలిగింది. సో మన శక్తి పెంచుకుంటున్నాం. నెక్స్ట్ అటాక్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇట్ విల్ బి షాక్ అగైన్. అసలు ఆపరేషన్ సింధూర్లోనే భారతదేశం దగ్గర ఇంత డిఫెన్సివ్ కేపబిలిటీ ఉందా అని అందరూ స్టన్ అయ్యారు. మనం ఈరోజు గల్ఫ్లో చూసాం మనకు UAE కానీ ఖతార్ కానీ మనకు ఇజ్రాయెల్ మీద కానీ ఇన్ని డ్రోన్స్ మిజైల్స్ పడుతుంటే దాంట్లో 90% 95% ఆపగలిగారు, 5% ఆపలేకపోయారు. దానివల్ల నష్టాలు వచ్చేవాడు, చాలా విపరీతంగా నష్టపోయారు వాళ్ళు. మన దగ్గర ఒక్క అసెట్ టచ్ చేయలేకపోయారు వాళ్ళు. ఒక్క డ్రోన్ కానీ ఒక్క మిజైల్ కానీ మనల్ని ఏమి స్క్రాచ్ కూడా అవ్వలేదు. అంత పర్ఫెక్ట్గా డిఫెన్స్ ఎలా చేయగలిగాం మనం. సంవత్సరంలో ఇంకెంత దగ్గర వెళ్ళాం మనం. ఎటువంటి ప్రోటోకాల్స్ పెట్టుకున్నాం, ఎటువంటి టెక్నాలజీ తీసుకొచ్చాం మనం. కాబట్టి అఫ్కోర్స్ ఇది ఎండ్ కాదు, ఎందుకంటే మనకు పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ టార్గెట్. ఇది మనకు చైనా మేజర్ అడ్వర్సరీ, ఈవెన్ అమెరికా ఇస్ అన్ అడ్వర్సరీ. మనకు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తానే కాదు, మనం 3 న్యూక్లియర్ దేశాలు, ఒక నేటో దేశం, 4 దేశాలతో యుద్ధం చేసాం మనం. పాకిస్తాన్ న్యూక్లియర్ దేశం అయితే, చైనా న్యూక్లియర్ దేశం అయితే, అమెరికా న్యూక్లియర్ దేశం. వీళ్ళ టెక్నాలజీస్ని మనం అటాక్ చేసాం. F-16 ఎవరు ఇచ్చారు వాడికి, రెడార్స్ ఎవరు ఇచ్చారు వాడికి AMRAAMs ఎవరు ఇచ్చారు వాడికి, అమెరికా ఇచ్చింది వాడికి. వాటిని కొట్టాం మనం. చైనీస్ JF-17, JF-10C వీటిని కొట్టాం. HQ-9ని కొట్టాం మనం. చైనీస్ టెక్నాలజీ వచ్చాం. బైరాట్కర్ దగ్గర నుంచి తీసుకొని అన్ని డ్రోన్స్ టర్కీ సప్లై చేసింది, వాళ్ళని కొట్టాం మనం. సో ఇది ఏంటంటే ఈ యొక్క నెరేటివ్లో టెక్నాలజీ వర్సెస్ టెక్నాలజీ యుద్ధం. రష్యా దగ్గర నుంచి మన దగ్గర టెక్నాలజీ ఉంది, ఫ్రాన్స్ నుంచి ఉంది, జర్మనీ నుంచి, ఇజ్రాయెల్ నుంచి, మనకు USA నుంచి, ఇన్ని దేశాలు మన టెక్నాలజీ. ఒకరికొకరు మాట్లాడుకోవు. ఈ నేటో టెక్నాలజీ రష్యాతో మాట్లాడుకోదు, రష్యా టెక్నాలజీ నేటోతో మాట్లాడుకోదు. ఇన్ని టెక్నాలజీస్ పెట్టుకొని దీనిపైన మనం వేరే ఇంటగ్రేషన్ మనం పెట్టి మనం కొట్టాం. సో మన సక్సెస్ స్టోరీ అనేది చిన్న సక్సెస్ స్టోరీ కాదమ్మా. కాబట్టి అంత సక్సెస్ అయినా కానీ కూడా సంవత్సరంలో మళ్ళీ వేరే లెవెల్కి వెళ్ళాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక పాకిస్తాన్ ఈజ్ నాట్ అవర్ థ్రెట్. పాకిస్తాన్ ఒక ఐడియాలజీ. ఆ ఐడియాలజీ అన్ఫార్చునేట్లీ సరిహద్దుకి ఈవల వైపు కూడా ఉంది. స్పాన్సర్ అవుతుంది. స్పాన్సరే కాదు, ఇక్కడ కూడా దాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఆర్టికల్ 370 అధికరణ సవరించేటప్పుడు మన తెలంగాణ నుంచి TRS నేత, పేరు నేను చెప్పదలుచుకోలేదు, ఆయన పార్లమెంట్లో చర్చలో దిగ్గజ నేత, కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి నేత, మీరు ఎవరో అనుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు, రాజ్యసభలో ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే భారతదేశం పాకిస్తాన్ విడిపోవడం మత ప్రాతిపదికన కానే కాదన్నాడు ఆయన. జిన్నాకి నెహ్రూకి మధ్యలో ఉన్నటువంటి విభేదాల వల్ల విడిపోయింది, అది అసలు మతం సంబంధమే లేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు పార్లమెంట్ సాక్షిగా. ఇది మనకు ఉన్నటువంటి నేతృత్వం.
పాకిస్తాన్ ఎందుకు వెనకేసుకొస్తున్నాం మనం? వాళ్ళు ఏదో రఫాయల్ కొట్టామని చెప్తే కనుక మనం ప్రభుత్వాన్ని, మనకి ఏమీ జరగలేదు. ఇన్ఫాక్ట్ నేను అఫీషియల్గా చెప్తున్నాను మీ ఛానల్లో, ఒక్క ఎయిర్ రఫాయల్ కూడా మనం కోల్పోలేదు. నాకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతోటి, నాకు అంటే ఆ అడ్వైజర్స్ ఎవరున్నారో వాళ్ళతో చాలా మందితో మాట్లాడాను నేను. ఒక టెక్నికల్ స్నాగ్ వచ్చింది మనకు, వాళ్ళు మన సోర్స్ కోడ్ ఇవ్వాలన్నందువల్ల. కానీ ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఎయిర్ మార్షల్ భారతి గారు ఏం చెప్పారంటే, వీ హ్యావ్ అకౌంటెడ్ ఫర్ ఆల్ పైలట్స్ అన్నారు ఆయన. అంటే అర్థం ఏంటి, ఎవరు చావలేదు, ఏం అవ్వలేదు. సో అది ఒక క్రాష్ ల్యాండ్ అయింది, దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకున్నాం, ఇట్స్ ఫుల్లీ ఆపరేషనల్. అది ఏదైతే మనకు BS-022 ఉందో అదే ఫ్లైట్లో ప్రెసిడెంట్ ముర్ము గారిని తీసుకెళ్ళాం మనం. ఆ నంబర్ అదే పనిగా డిస్ప్లే చేసాం మనం. అంటే ఏమీ అవ్వలేదని అర్థం చేసుకోవాలి. బట్ స్టిల్ ఇక్కడ మనం ఏమంటున్నారు, అయిపోయింది, మా రఫాయల్ కొట్టేశారు, అయిపోయింది, అసలు భారతదేశం ఓడిపోయింది. సో ఈ నెరేటివ్, పాకిస్తానీ నెరేటివ్ సరిహద్దుకు ఆవలి వైపు ఈవలి వైపు కూడా ఒక నెరేటివ్ అన్నది నడుస్తోంది. అది మన ప్రాబ్లం అంతే, మన అంతర్గతమైన ప్రాబ్లమ్సే. కానీ టెక్నికల్గా పాకిస్తాన్ని ఎదుర్కోవడం అనేది మనకు అస్సలు ప్రాబ్లం కాదు. చైనా కూడా అదే పరిస్థితి. చైనాకు ఉన్న 81% పాకిస్తాన్లో ఉంది చైనీస్ టెక్నాలజీ, దాన్ని ఓడించాం కదా మనం. సో వీ కెన్ హ్యాండిల్ చైనా ఆల్సో. ఇద్దరిని సైమల్టేనియస్గా మనం రక్షించుకోవచ్చు. చైనాను ఓడించలేకపోవచ్చు, కానీ చైనా మనల్ని ఏమీ చేయకుండా మనం తట్టుకోగలిగే శక్తి మన దగ్గర తప్పకుండా ఉంది.